హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. కడపలో అతి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం అనేది ఎంతో వైభవంగా అయితే జరుగుతూ ఉంది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అయితే ఎంతోమంది టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకొని ఆ కార్యక్రమాన్ని అయితే ఎంతో విజయవంతంగా ఈ రోజు నుంచే కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఇక్కడైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. కావలిలో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళడానికైతే ప్రారంభం అవుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మనం అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి 33వ వార్డు మాజీ కౌన్సిలర్ అమరా యాదగిరి సుబ్బరాయుడు గుప్తా గారి దగ్గరికి అయితే ఈరోజు మనం రావడం జరిగింది. సో వారి యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉందో ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎంతో ప్రతిష్టాత్మకంగా కడపలో 27, 28, 29 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే మహానాడు కార్యక్రమం ఎంతో వైభోగంగా జరుగుతూ ఉంది. సో మీరు దీని మీద ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? మహానాడు అనేది కార్యకర్తల కష్టాలు తెలుసుకోవడం. ఇప్పటి వరకు మనం అధికారంలోకి వచ్చి 11-12 నెలలు అవుతుంది. ఈ 12 నెలల్లో ప్రజలకి ఏ హామీలు అయితే తెలియజేశాం, ఏమేమైతే తీర్చగలిగాం, బడ్జెట్ వీటన్నిటి మీద సమాలోచనలు చేసుకొని ఏమేమి చేయాలనేది దాంట్లో ప్రవేశపెట్టి దాన్ని తీర్మానాలు చేసుకొని భవిష్యత్తులో అవన్నీ కార్యాచరణ చేసేదానికోసంగా ముఖ్యంగా మహానాడులో చర్చకు వస్తుంది. ఇప్పటి వరకు కూడా 43 వసంతాలు కూడా పూర్తి చేసుకొని ఒక ఆవిర్భావ దినోత్సవంగా అయితే మహానాడు కార్యక్రమం అనేది జరుగుతోంది. సో ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది? ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నానన్నా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర పెడతా ఉన్నారు. గతంలో విశాఖపట్నంలో పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు, విజయవాడలో పెట్టారు, గుంటూరులో పెట్టారు, ఈరోజు కడపలో పెడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా లక్షలాది జనాలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 175 నియోజకవర్గాల నుంచి దరిదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4 లక్షల నుంచి 4,000 నుంచి 5,000 మంది దాకా దీనికోసంగా ప్రిస్టేజ్గా తీసుకొని పోతున్నారు. ఒక్కొక్క చోట అయితే పెద్ద నియోజకవర్గాల్లో 10,000, 15,000 పైన కూడా అందరు పోతూ ఉన్నారు. ఈ మహానాడు అంటే ఆంధ్రుల పండగ, తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల పండగ. కష్ట నష్టాలన్నీ అక్కడ చెప్పుకొని నాయకులందరికీ తెలియజేసి ఏమేమి మన కష్టాలు ఉన్నాయో ఆ నష్టాలన్నీ తీర్చుకునే దానికోసం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏంది, ఇంకా చేయాల్సిందే ఉంది అనే దాని మీద ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సమస్యల్ని దాన్ని అక్కడ పరిష్కరించుకునే దానికోసంగా ఇప్పుడు కావలి నియోజకవర్గంలో ఇప్పటికి చాలా వరకు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులైన తర్వాత చెప్పిన దానికంటే ఎక్కువగానే చేశారు, వేసి చూపించారు. ఇంకా కూడా అభివృద్ధి పదంలో కావలి నియోజకవర్గాన్ని నడిపించాలనే ముఖ్య ఉద్దేశంతో కావ్య కృష్ణారెడ్డి తలంచున్నారు. దానికి అనుగుణంగా కూడా ఉన్న బడ్జెట్ చేసేదానికైతే చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. నిన్నటి రోజున తెలియజేశారు. ఈ నెల 3వ తారీఖున బహిరంగంగా అన్ని పార్టీలను పిలిపించి ఈ సంవత్సరం రోజులు మేమేం చేశాం, ఏమేమి చేయబోతున్నాం, గత ప్రభుత్వం వారు ఏమేమి చేశారో, గతంలో వచ్చిన నిధుల్ని ఏ విధంగా చేశారు, ఏ విధంగా వాడారు, ఏ విధంగా దుర్వినియోగం అనే దాని మీద కూడా చర్చ కోసంగా కృష్ణారెడ్డి గారు మొన్నటి రోజున ఆ ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో తెలియజేయడం జరిగింది. ఈరోజు ఉదయమే శాసనసభ్యులు గారు బండ్లన్నీ వేసుకొని కడపకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. అందరినీ కూడా రమ్మని చెప్పున్నారు. వివిఐపి పాసులు ఇచ్చున్నారు. ఈ ₹1,00,000 ఇచ్చిన జీవిత సభ్యులకి పాసులు సపరేట్గా ఇచ్చున్నారు. విఐపి పాసులు ఇచ్చున్నారు. మండలాల వారీగా కూడా ప్రతి ఒక్కరికి ఈ పాసులు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా పోయే ప్రతి ఒక్కరికి రేపు కావలి నుంచి తరవెళ్ళే బస్సుల్లో కూడా ప్రతి ఒక్కరికి బస్సుల్లో కావాల్సిన నీరు, వారికి కావాల్సిన తిండికి కావాల్సినటువంటి వస్తువులన్నీ అవన్నీ కూడా సమకూర్చి భోజన ప్యాకెట్లు కూడా అన్నీ పెట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కావలి నుంచి దొత్తలూరు లోపల 2-3 పాయింట్లలో పెట్టి అందరికీ ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడు కార్యక్రమాల మటుకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా బ్రహ్మాండంగా జరిగి తీరుతుంది. ప్రత్యేకంగా కడపలోనే పెట్టడానికి గల కారణం ఏంటంటారు? కారణం అయితే సపరేట్గా అయితే ఏం లేదమ్మా. కడప జిల్లాలో అది వైఎస్ఆర్సీపీ కొంచెం బలం ఉండే జిల్లా. అటువంటి జిల్లాలో కూడా మన తెలుగుదేశం పార్టీ యొక్క బలం, మన తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులు ఇన్ని లక్షల మంది ఉన్నారు అని ప్రజలకి రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు ఉండే ప్రజలందరికీ తెలిసేదానికోసం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని కంపల్సరీగా కడప జిల్లాలను ఎందుకు పెట్టారనేది కాదు పాయింట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేసు నిర్ణయించుకొని అక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి కడప జిల్లాలో చేయాలని పెద్దలు పోలిట్ బ్యూరోలో నిర్ణయించుకున్నారు కాబట్టి దానికోసంగా కడపలో ఈసారి మహానాడు పెడుతున్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరి పాటుకు వాళ్ళు మహానాడుకి తరలి వెళ్తున్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో అమరావతి గురించి కూడా చర్చించనున్నారా సార్? అమరావతి గురించి ఖచ్చితంగా చర్చిస్తారు. పార్టీలో
ముఖ్యంగా లోకేష్ గారికి కీలక బాధ్యతలు ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ మంత్రులు కానీ క్యాబినెట్లో కానీ అందరూ అనుకొని ఉన్నారు. ఇవన్నీ అక్కడ పెద్దల సమక్షంలో మాట్లాడుకొని దాన్ని ప్రవేశపెట్టి దాని తీర్మానం ప్రకారం చేస్తారు. ఇప్పటికీ కూడా అమరావతి ఇంకా నిర్మాణం చేపట్టాలంటే పూర్తి స్థాయిలో చేపట్టాలి. ఇంకా 1000 ఎకరాలు కావాల్సి ఉంది. ఆర్థికంగా కూడా 1000 కోట్లు కావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పరిపూర్ణంగా అతి త్వరలో కూడా ఆ కార్యక్రమం కూడా అమరావతి కూడా ఈ గవర్నమెంట్లోనే 100% పూర్తవుతుంది. తదుపరి కూడా ప్రజలకి ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చెందుతున్నారు అనేది ప్రజలంతా కళ్ళారా చూస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ, కావల్లో కావ్య కృష్ణారెడ్డి కానీ ఖచ్చితంగా తిరిగి మళ్ళా అందరూ ఆహ్వానిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరి ఆదరిస్తారు. మళ్ళా ఓట్లేసి గెలిపిస్తాడు. మళ్ళా రాజ్యాధికారం పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి వస్తుందని చెప్పి నా ధీమా వ్యక్తం చేస్తున్నాను. సార్, మీరు రీసెంట్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్న అభివృద్ధి కానీ, ఇక్కడ మన శాసనసభ్యులు మంచి మనసున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు కానీ, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు వీళ్ళు చేస్తున్న అభివృద్ధిని చూసే నేను తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. నేను గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు పైచిలకు చేశాను. కావలి పట్టణ కార్యదర్శిగా చేశాను. జిల్లా ఉపాధ్యక్షుడిగా చేశాను. తెలుగుదేశం పార్టీలో అనేక కీలక పదవులని చేస్తున్నాను. నేను ఏ బాధ్యత తీసుకున్నా కూడా ఆ బాధ్యత పూర్తి స్థాయిలో న్యాయం ఖచ్చితంగా చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులు, మా కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులకి ఆకర్షితుడై నేను మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 33వ వార్డు కౌన్సిలర్గా మీరు వైసీపీ పార్టీలో ఎంతో ఒక బలమైన నాయకుడిగా అయితే గుర్తింపు అనేది పొంది ఉన్నారు. సో అలాంటి మీరు సడన్గా ఇలా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణంగాను ఎంతో మంది కూడా చర్చించుకుంటున్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒకటమ్మా, ప్రజలకి సేవ చేస్తే వాళ్ళు జీవితాంతం మా వార్డులో వాళ్ళైతే మటుకు మా 33వ వార్డు, ఇప్పుడు గతంలో 30వ వార్డు, వార్డులోని ప్రజలు వారి ఇంట్లో వాళ్ళ తమ్ముడు మాదిరి, వాళ్ళ కొడుకు మాదిరి, వాళ్ళ సొంత మనిషి మాదిరి, వారి శ్రేయోభిలాషి మాదిరి, వాళ్ళ ఆత్మీయుల మాదిరి ఆదరించబట్టే ఇన్నిసార్లు హై మెజారిటీతో గెలవడం జరిగింది. 30వ వార్డులో ఉండేటప్పుడు 626 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. తదుపరి జరిగిన ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కూడా 671 ఓట్లు నాకు ఇచ్చారు మా వార్డు ప్రజలు. మా వార్డు ప్రజల యొక్క రుణం తీర్చుకోలేనిది. ఏదైనా సరే నిరంతరం సేవ చేసేదానికోసం మేము ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వార్డులో ఇన్ఛార్జిగా జ్వాలా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి చంద్ర ఉన్నారు. మేము వాళ్ళు కలిసికట్టుగా వార్డు అభివృద్ధి కోసం చేస్తాము. వార్డు కౌన్సిలర్ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా బంపర్ మెజారిటీతో ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ విజయబావుట ఎగరవేస్తామని చెప్పి ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తా ఉన్నాం. కావలి పట్టణంలో 40 వార్డుల్లో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ విజయడంకం మోగిస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సార్, ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అందరి ముందు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మీకు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారి గురించి? కావ్య కృష్ణారెడ్డి గారి గురించి కొత్తగా చెప్పబడలేదమ్మా. 2009-10లోనే మేము కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నప్పుడు అన్న మాకు స్ఫూర్తినిచ్చి, మేము అప్పుడు రాజకీయాల నుంచి ఇంకా చాలా రోజులు చేస్తే ఇంకా వైదొలగదామనే ఉద్దేశంతో కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకోగా, నీలాంటి సేవ చేసేవాళ్ళు పార్టీలో ఉండాలా, ఖచ్చితంగా పోటీ చేయమని మాకు స్ఫూర్తినిచ్చి మాకు ప్రోత్సాహం ఇచ్చి, కావ్య కృష్ణారెడ్డి గారు తెలిపిన ప్రకారంగానే ఆ రోజు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకునే దానిలో పూర్తి బాధ్యత మేము వహించాము. చైర్మన్గా అలేఖ్య గారు గెలిచేదానికి మేము పూర్తి స్థాయిలో సహకరించాము. అప్పుడు 40 వార్డులలో 20 వార్డులు వైసీపీ వచ్చింది, 16 వార్డులు తెలుగుదేశం వచ్చింది. 2 కాంగ్రెస్ నుంచి గెలుపొందారు, ఒకరు ఇండిపెండెంట్గా గెలిచారు, ఒకరు బీజేపీ గెలవడం జరిగింది. మొత్తం 40 వార్డుల్లో గాను పూర్తి మెజార్టీ వైసీపీకి ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి తోట వెంకటేశ్వర్లు గారు, అలేఖ్య గారు ఇటు పక్కకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేను, శానం అనూష కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసి, బీజేపీ అలయన్స్లో ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసి, ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా సపోర్ట్ చేయబట్టి ఎక్సెప్షా మెంబర్ వాళ్ళ సైడ్ ఉన్నప్పటికి కూడా 21 మెజార్టీ 40లో 21 రాబట్టి మెజారిటీగా తెలుగుదేశం రాబడింది. ఆ రోజు కూడా మాకు కావ్య కృష్ణారెడ్డి అన్న చెప్పిన ప్రకారం మేము చేసాం. ఈ రోజైనా కూడా అన్న ఏ పని అయితే, ఏ బాధ్యత అయితే మాకు చెప్తాడో ఆ బాధ్యత పూర్తి చేసేదానికి మేము పూర్తి స్థాయిలో ముందంలో ఉంటాం. వార్డు విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జ్వాలా సుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళ అబ్బాయితో కానీ మేము కలిసిమెలిసి ప్రయాణం చేస్తాం. మాకు అన్న ఏం చేయాలో అన్నకు తెలుసు. మేము చేసే సర్వీస్ని బట్టి అన్నే మాకు పార్టీలో అవకాశం కల్పిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. వందలాది మంది
ఆ రోజున జరిగిన ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో సుమారు 600 నుంచి 750 మంది నా కోసం వార్డు ప్రజలు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ రావడం జరిగింది. వీటన్నిటికీ ఏంటంటే సేవ అనేది మనం ఎప్పుడైతే చేస్తామో ఆ సేవని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని ఇది మరొకసారి నిదర్శనంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. సో చూస్తున్నారు కదండి, అమరా యాదగిరి గారు అయితే ప్రజల సేవ కోసమే నేనున్నాను, ప్రజలకి ఏ సేవ కావాలన్నా సరే నేను చేస్తాను ముందుండి అని చెప్పనైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మహానాడు కార్యక్రమం గురించి కూడా ఎంతో గొప్పగా అయితే వివరించడం జరిగింది. అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కూడా మేము ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉంటామని కూడా వివరించడం జరిగింది. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, అమరా యాదగిరి షాప్ దగ్గర నుంచి కావలి.